మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి. నేనైతే మజ్జిగ చారు అంటారు దీన్ని. మజ్జిగ చారు ఎలా చేశానో మీకు చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఒక పెరుగు ప్యాకెట్ ఇలా తీసుకున్నానండి. ఒక్కో చోట మజ్జిగ పులుసు అంటారు, మజ్జిగ చారు అంటారు, చాలా రకాలుగా అంటారు. నేనైతే మజ్జిగ పులుసు అని అంటాను. ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఒక పెరుగు ప్యాకెట్కి ఇలా కొంచెం పసుపు, సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కలదిప్పుకోవాలండి. కలబెట్టేసిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకోవాలి. మరీ పెరుగు గట్టిగా ఉంటే బాగుండదు కదా, మేమైతే అలాగే చేసుకుంటామండి. గట్టిగా ఉన్నా మాకు ఎవరు అంత ఇష్టంగా తినరు. కొంచెం ఇలా ఉండాలా, ఇలా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను కొంచెం నీళ్ళు ఇలా పోసి అన్నీ కలిపి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు కావాల్సి మిరపకాయలు, ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మిరపకాయలు కానీ అలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకి కావాల్సింది కొంచెం ఉల్లిపాయలు, తాలింపులో ఎండుమిరపకాయ, కరివేపాకండి. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని, నూనె అయితే ఎక్కువ వేసుకోకూడదండి. తాలింపులు గింజలు వేసేసుకున్న తర్వాత అవి దోరగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా సన్నటి మంట మీద తిప్పుకోవాలండి. ఒక 2 నిమిషాలు కొంచెము అవి కొంచెం మగ్గేదాకా తిప్పిన తర్వాత అవి కొంచెం వాళ్ళ దోరగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకునే పెరుగు ఉంది కదా, అవి పోసేసుకొని వెంటనే పొయ్యి ఆపేసేయాలండి. లేకపోతే పెరుగు అనేది విరిగిపోద్ది. నేను చేసిన పెరుగు పులుసు నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.